కటికి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఫ్రమ్ కటికి వాటర్ ఫాల్స్. కటికి నుంచి ఇప్పుడు మనం అరకు అయితే బయలుదేరుతున్నాం. మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూసినాక ఇంకా ఎంజాయ్ ఇట్లాంటి వాళ్ళు చిల్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఇంకో బ్యాటరీ పని చేయట్లేదు, ఒకటే బ్యాటరీ మీద నడిపిస్తున్నాను నేను. సో ముందు వ్లాగ్ తీసుకుంటూ మాట్లాడదాం. ముంగట వ్యూ మీకు క్లియర్గా ఉండొచ్చు, ఎందుకంటే ముంగట ఉన్న బ్యాగ్ మొత్తం తీసేసి వెనకాల వేసేసిన. అరే కొట్టాకరా రే బ్రో, ఆపు అమ్మ ఆరనిపించి నా కొడుకు. అరే నీ మైక్లోకి వెళ్ళి సౌండ్ మా హెల్మెట్లోకి వస్తుంది, అర్థమవుతుందా? గిల్లుమంటుందిరా అంటే నువ్వు మళ్ళీ కొడతావు. ముంగటికెళ్ళి బ్యాగ్ తీసి ఎంత సుఖం ఉంది సార్. అవి మామ నా బండి మంచిగా వండుకుంటుందా మామ? ఏంది వీడు కుయ్యలు ఎక్కువట్లేదు. హలో అరే కొట్టురా, నువ్వు ఎందుకు స్లో అవుతున్నావు రా? అవి సుధీర్ చూస్తున్నా ఏడ తిందామా ఏమదిరా, మళ్ళీ ఎందుకు స్లో చేసినావు? బ్లైండ్ స్పాట్ ముంగట. నువ్వు కొట్టు మా బ్లైండ్ స్పాట్ చూసుకుంటా ఏమన్నా వస్తున్నాయా? కార్ సూపర్ కార్. ఆడంతే, ఆడు మెల్లగా ఆడు ఎట్లా అంటే మెల్లగా అదే ఉంది. ఇంకోటి అంత పెద్ద పరిచయం ఉన్నదిరా. ఆడు ఎప్పుడు బ్రేక్ కొడతాడు అర్థమవుతలేదు నాకు. కాఫీ ఎస్టేట్స్ మీద కింద ఇంకోటి ఉంటుంది రారా, ఇంకోటి ఉంటుంది ఇట్లాంటిది కాఫీ ఎస్టేట్స్. ఎలా ఉందిరా కాఫీ? నైసా? అంటే ఇంకో కాఫీ ఇవ్వండి. అండ్ గైస్ ఇది కాఫీ ఎస్టేట్స్ కి దారి. లిటరలీ గైస్ కాఫీ బీన్స్. ఇక నేను ఇప్పుడు అంటే ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ తాగుతున్నా కాఫీ బీన్స్. అదే ఇంటికి పొడి చేస్తున్న కాఫీ ఏదేమంటారు, బ్రూ ప్యాకెట్. కానీ బాగుంది. ఇంకా ప్యూర్ కాఫీ ఎంత అండి డబ్బా? అండ్ మీద ఉన్నాయి అవే కదండి, ఇవన్నీ కాఫీ ఎస్టేట్సే కదా. కింద ఒకటి ఉంది కదా అక్కడ సైడ్, అక్కడ లోయ కింద ఒకటి ఉంటుంది కాఫీస్. అండ్ లుక్ ఎట్ దిస్. పేరు కాఫీ ప్లాంటా? కాఫీ పెడతాం అయితే. కాఫీ తాగేసి ఇంకా ఇక్కడికి బయలుదేరుతున్నా. మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల వెళ్ళి వెళ్ళాడుతున్నాయి మార్కెట్. ఇవి మొత్తం అవే గైస్, ఇవి కనిపించేవి అన్ని కాఫీ ప్లాంట్స్. కానీ ఇవి దుమ్ము పట్టిపోయినాయి మొత్తం. అండ్ మీద కనిపిస్తున్నాయా? లెట్ మీ జస్ట్ షో యు. ఇవన్నీ ఇక్కడ ఏవైతున్నాయి ఇవన్నీ కాఫీ ప్లాంట్స్. అన్నీ కాఫీ ప్లాంట్స్. ఇవి అక్కడ పోవచ్చు కానీ ఇగో ఇక్కడ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ దుమ్ము చూసిరా? మెయిన్ ఈ దుమ్ము కోసమే పోవట్లేదు. ఇంతకుముందు కాఫీ ప్లాంటేషన్ అండ్ కాఫీ ఎస్టేట్స్ అనమాట అవి. అక్కడనే ద ప్యూర్ కాఫీ దొరికేది. అండ్ మన అభిగాడు ఒకటి తీసుకుండు. సుధీర్ గాడు అయితే కాఫీ తాగానికే గంటల కమానం వేసిండు. ఎందుకు? ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినాయి కాబట్టి. సో లుక్ ఎట్ దిస్ వ్యూ. అండ్ గైస్ మన గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకున్నాక ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి, అవి చూపిస్తాను. ఇంకా 2.5 or 3 kilometers నుంచి ఈ వ్యూ అయితే మీకు కనిపిస్తూనే ఉంది. యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ కూడా బాగానే తగిలింది మాకు. మొత్తం సుధీర్ గాడి వల్లనే ఇదంతా, మొత్తం సుధీర్ గాడే చేశాడు. సుధీర్ గాడే
అమ్మ అప్పటి నుంచి ఇప్పుడు కొడుతున్నాం మేము బైక్స్. ఇప్పటిదాకా పిచ్చినా కొడుకులు అందరూ అడ్డం వచ్చారు అనమాట, కారు బస్సు ఇవే. కానీ కాఫీ గురించి చెప్పుకోవాలంటే మాత్రం క్రేజీ టేస్టీ మాత్రం ఈ బ్రూ లాగా లేదు, కానీ బ్రూకి మించిన భయం ఉంది. ఇంకోటి ఏంటంటే గాయ్స్, మీదకి వెళ్తున్న కొద్దీ చేతులు కొంచెం ఫ్రీజ్ అవుతున్న స్టేజ్కి అయితే వస్తున్నాయి. చలి మాత్రం మీకు ఎంతెంత హై ఆల్టిట్యూడ్కి ఎక్కుతున్నామో అంత అంత చలి పెరుగుతుంది అనమాట. గాలికొండ వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్. అవునా, వద్దా ఇడా అన్ని చికెన్ కెబాబే ఉంటాయి మామ. గాలికొండ వ్యూ పాయింట్ ఫాగ్ ఉందా? బాగానే సినిమాలలో ఈ చర్చను చూపించారంటారు, నాకు తెలియదు. నాకు అభిగాడు చెప్పిండు ఇంతకుముందే, మామ ఇదే మామ చర్చ్, బాగానే సినిమా షూటింగ్లలో చూపించారు, ఇది అదే చర్చ్ అంటే. సరే అని పోతున్నాం ఇక ఆడికి దగ్గరగా మీకు చూపిస్తే ఇక మన ఇవాల్టి డేలో ద వన్ అండ్ ఓన్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వ్యూ పాయింట్ ఇదే అనమాట. ఇవాళ ఆ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగుదాం అనుకున్నాం, కానీ కింద ఫాగ్ ఉంది. ఫాగ్ ఉంటే మీకు ఏం కూడా కనిపించదు. అప్పటి చర్చ్ యొక్క పాత ఫోటో, అప్పటికి ఇప్పటికి ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి. ప్రీ వెడ్డింగ్, కీప్ చర్చ్ ప్రాసెస్ క్లీన్, ఫైన్, పొల్యూటెడ్. పదరా. రాల్ఫ్ స్మిత్ బ్యాప్టిస్ట్ చర్చ్. రాల్ఫ్ స్మిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంతే, చాలా ఈజీ. రాల్ఫ్ స్మిత్ బ్యాప్టిస్ట్ చర్చ్. పలుకురా ఒకసారి, చెప్పనా? మళ్ళీ ఒకసారి చెప్తాను. హైదరాబాద్, మాది కడప యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ నువ్వు చెప్పరా ఫస్ట్. చెప్పు దాని పేరు. ట్రై చేయి. అది ఇందాక వచ్చేటప్పుడు చూసాను, 220 రైడర్. అది మీ వల్ల కాదు, 220 రైడర్ లైక్ 250 D250 అనేది. ఓ రైట్. నేను మిమ్మల్ని చూసాను బ్రో, నా ఆటో బ్యాక్ సైడ్ మీరు వస్తుండే. అవునా? అప్పుడు చూసాను. అంటే నేను ఆటోలో వస్తుండే, అంటే నేను ఇక్కడ ఆటో హైర్ చేసుకోవాలంటే నాకు పర్సనల్ బైక్ లేదు. ఓకే. ఇట్లా ఆటోలో ఎక్స్ప్లోర్ చేస్తుంటే మిమ్మల్ని చూసాను. అంటే ఎక్కడ? నేను యూట్యూబర్ కాదు బ్రో. అంటే ఇక్కడనే చూసారా? అంటే ఇక్కడ నుంచి కాదు, మాది యాక్చువల్లీ కడప. నేను జస్ట్ ఎక్స్ప్లోరింగ్ కోసం వచ్చాను అనమాట. అంటే నేను చూసింది ఇందాక చూసారా? అంటే ఇందాక మీరు బైక్ పని వస్తుంటే చూసాను అనమాట. అవునా? మీరు ఒక్కరే వచ్చారా? ఒక్కరిని వచ్చాను బ్రో. ఒక్కడు నాతో కూడా కాదు. నెక్స్ట్ ట్రై చేద్దాం. మనం ముగ్గురు మూడు టార్గెట్లు పెట్టుకుందాం. అరే నీకు ఛాలెంజ్ రా. ఇగో స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా నువ్వు అది చెప్పు. రాల్ఫ్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడు మొత్తం చెప్పు. రాల్ఫ్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్. ముగ్గురు వచ్చారు యాక్చువల్లీ. బాగున్నారు కదా? ఏ సినిమా ఉంది? అదేరా, మా ఇల్లు ఎక్కడికో పోయింది అని అంటారు చూడు.
ఆ సినిమాలో ఉంది ఇది. మా ఇల్లు ఎక్కడికో పోయింది ఆ సినిమా అంట. అది ఏందో ఏ సినిమా నాకు తెలియదు, ఏమో తెలియదు నాకు. కానీ అది ఇంకా చాలా సినిమాలు హోయినా హోయినా సాంగ్ ఉంటుంది కదా, హోయినా 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 హోయినా, లేకపోతే ఏమో ఫోన్లో ఏదో సినిమా ఉందంటే మీకు ఆ సినిమా ఏది సినిమాలో ఉంటే మీరు అది జర కామెంట్ చేసి చెప్పండి. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ చర్చ్. అండ్ వచ్చేసి ఇదే ఇవాళ యొక్క లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట, మనం విజిట్ చేసేది ఇదే అనమాట. ఓకేనా గర్ల్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూడరా పోయి అమ్మ, చూడరా పోయి చూసుకోండి. ఓకే వ్యూ పాయింట్, వ్యూ కామన్ సెన్స్ எல்லாரும் வணக்கம், எந்த பறந்த காமன் சென்ஸ். ఇగో ఇప్పుడు ఇంతగానం చూపిస్తానా, మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గర చూపిలే. బెస్ట్ సీనిక్ వ్యూ ఆఫ్ టుడేస్ బ్లాగ్ ये है కదా, ये చెక్ కరో బాయ్స్, చెక్ దట్ అవుట్. ఎలా ఉంది ఇది, క్రేజీ ఆఫ్ క్రేజీ కదా. సన్సెట్ మాత్రం క్రేజీ అనిపిస్తుంది నాకైతే. కానీ బోరాన్ ఉంది. చెక్ దిస్ అవుట్ గైస్, అరకు వ్యాలీ. ఇగో ఏమమ్మా, లేదు మా ఇంకా ముంగట బాగుంటాయి. అబ్బా అబ్బా క్రేజీ కదా. ఆహా ఏం సీనరీ ఉంది గాయస్. ఒకప్పటికిప్పటికి చాలా తేడా అయింది మా రోడ్డు. లోకేది అరకు వ్యాలీ వస్తే మాత్రం ఇక్కడ మాత్రం క్యాంపింగ్లో స్టే చేయడం అసలు మర్చిపోకండి. బికాస్ క్యాంప్ చేస్తేనే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తే, మార్నింగ్ ఫాగ్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు దడదడి, అరే ఈ హట్స్ కూడా ఉన్నారా? హట్స్ మేము వచ్చినప్పుడు ముందు లేకుండే. వామ్మో ఏంది టూ వే హైవే వచ్చింది ఏందిడా. వావ్ నైస్ నైస్. ముందుంటే రామమ్మ ఒకవేళ ముందు, లేకపోతే ఇక్కడనే కొన్న దగ్గర తీసుకుందాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ అరకు. వామ్మో ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది మావా. రిసీవ్డ్ టు ద అరకు హిల్ ఏరియా. ఇదే హిల్ ఏరియా. ఇగో స్టార్ అన్నపూర్ణ అంట మామ, దాకిడ తిందాం. ఇదంతా అరకు విలేజ్ గైస్. మేము అప్పటి నుంచి క్యాంపింగ్ టెంట్లు లెంగుతున్నాం అండ్ డిన్నర్ కూడా చేసినాం అన్నపూర్ణ రెస్టారెంట్లో. కాకపోతే ఎవరికి ఎనర్జీ లేదు తెలుసా. వాడికి లేదు, నాకు లేదు, సుధీర్ గాడికి లేదు. అబ్బా ఎందుకంటే కడికి వాటర్ ఫాల్స్కి వాక్లోనే వెళ్ళినాము, యాజ్ వెల్ యాజ్ బొర్రా కేవ్స్ బై వాక్లోనే పోవాలి కింది దాకా. టయర్డ్ అంటే టయర్డ్ అయిపోయినా, నేనే చాలా ఘోరంగా టయర్డ్ అయిపోయినా, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు రైడ్కి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ నైస్లీ క్యాంపింగ్ టెంట్. దొరికిందా ఓకే, దొరకకపోతే ఏమన్నా తొంగడమే క్యాంపింగ్ టెంట్ తీసుకొని. ఇక స్వెటర్లు దొరికితే బాగుంటాయి, తీసుకోవచ్చు. ఫైనలీ అరకైతే వచ్చినాం. అది మా క్యాంపింగ్ టెంట్స్. మేము క్యాంప్ ఫైర్ చేసుకొని కూర్చున్నాం. మన బండ్లు అక్కడ ఉన్నాయి. ఇదే మన క్యాంప్. ఇవాళ మాత్రం ఘోరంగా టైర్డ్ అయిపోయినాం కాబట్టి సపరేట్గా పండుకోవడం ఒకటే దిక్కిగా. సో ఇవాళకి అయితే బ్లాగ్ ఇక్కడ నేను చేస్తున్నాను. అంటే టాటా బై బై, సీ యూ, గుడ్ నైట్.